Hi, welcome back to our channel. So, ఇది ట్రావెల్ సిరీస్ కెనడా బ్యాన్ఫ్ పార్ట్ 2. సో, ఇవాళ మేము లూయిస్ లేక్, మెరిన్ లేక్ 2 ఫేమస్ లేక్స్ ఇన్ బ్యాన్ఫ్కి వెళ్తున్నాము. సో, బ్యాన్ఫ్కి వస్తే ఈ 2 లేక్స్ చూడండి ఎవరు వెళ్ళరు అన్నట్టు. సో, చాలా బాగుంటాయి అని మెయిన్ లేక్స్. సో, వీఆర్ సో ఎక్సైటెడ్. సో, ఇవాళ మేము షటిల్లో వెళ్తున్నాము. షటిల్లో ఎందుకు వెళ్తున్నాము అంటే, ఈవెన్ దో కార్ ఉన్న కిడ్స్తో యాక్చువల్లీ నార్మల్గా ప్రైవేట్ కంటే మన ఓన్ కారే ఈజీ ఉంటుంది. కానీ మేము ఎందుకు షటిల్ చూస్ చేసుకున్నాము అంటే, ఇవి రెండు చాలా ఫేమస్ లేక్స్. లూయిస్ లేక్కి పార్కింగ్ ఉంటుంది, పబ్లిక్ పార్కింగ్, పెయిడ్ పార్కింగ్ కానీ చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. బట్ మెరైన్ లేక్కి మాత్రం అస్సలు పబ్లిక్కి స్పేసే ఉండదు, లైక్ పబ్లిక్ అలో ఉండదు అసలు. సో మనము అక్కడికి వెళ్ళాలి అంటే ఓన్లీ షటిల్స్లోనే వెళ్ళాలి. సో అందుకని మేము ఇవాళ చూస్ చేసుకున్నాం షటిల్స్. సో షటిల్స్ లొకేషన్కి ఇక్కడికి రావాలి అంటే బ్యాన్ఫ్ రైల్వే స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తున్నాము. సో ఇవాళ బ్యాన్ఫ్ గండోలా కూడా ఉంది ఈవినింగ్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ 2 లేక్స్కి వెళ్తున్నాం మార్నింగ్. సో ఇది టోటల్ 4 hours 1 to 5. సో 1 hour షటిల్ వెళ్ళడానికి, 1 hour రావడానికి, అక్కడ 2 hours. సో టోటల్ 4 hours ట్రిప్. సో మేము వెళ్తున్న షటిల్ ఇదే అనమాట. సో ఇది ముందే బుక్ చేసుకున్నాము 4 members. It's just that small number of spots that they sell tickets to for parking. So that's why, to accommodate the large volume of people who want to see both places, they've had to put these shuttles in, both the public government ones and then the private ones. And even then, there's not enough. So, but a lot of wildlife are dying on the highways going into both places. So the ecosystem's less damaged because you're not having 20,000 vehicles a day going in. Instead, you're having hundreds of shuttles going in. So there's less animals dying, there's less impact on the ecosystem, which was actually quite substantial. See it? There's a mountain that looks like a fortress. There's no snow on it, except a little bit on top. But it looks like a fortress. That's called Castle Mountain. That's one of the most famous, iconic rock climbing destinations in the world. Rock climbers. సో ఈ గైడ్ అదే చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎందుకు పబ్లిక్ పార్కింగ్ లేదు, పబ్లిక్ యాక్సెస్ లేదు 2 లేక్స్కి అని. అండ్ ఈ క్యాసిల్ కూడా, ఇది క్యాసిల్ మౌంటైన్ అంట. అండ్ అతను అలానే చెప్తున్నాడు, ఓన్లీ జూన్, జూలై, ఆగస్ట్ మాత్రమే ఇలా ఉంటుంది వెదరు. మిగతా అన్ని టైమ్స్ 80% స్నోతో ఈ మౌంటైన్స్ అన్నీ క్లోజ్ అయిపోయింటాయి. సో ట్రావెలర్స్ స్నో వద్దు, లైక్ సమ్మర్ అంటే ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే మెయిన్ జూన్, జూలై, ఆగస్ట్ అని చెప్తున్నాడు. సో 45 minutes ట్రావెల్ చేసాం మేము. ఫస్ట్ స్టాప్ లూయిస్ లేక్. సో ఇక్కడ పబ్లిక్ పార్కింగ్ లేదు అని. సో ఇక్కడ 1 hour స్టాప్. సో షటిల్లో వచ్చాం కాబట్టి వాళ్ళు ఇచ్చిన టైమింగ్లోనే ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ 1 hour ఇక్కడ స్టాప్. సో వచ్చాక మళ్ళీ సేమ్ ప్లేస్కి రమ్మన్నాడు. సో అక్కడ నుంచి జస్ట్ పార్కింగ్ లాట్ నుంచి ఇక్కడ వెళ్ళడానికి జస్ట్ 100 meters, చాలా తక్కువ దూరము. అందుకే షటిల్స్ ఈజీ. అదే మనం కారు ఒకేలా వచ్చినా కూడా ఈ లేక్కి చాలా దూరం పార్క్ చేసి నడవాల్సి వస్తుంది. సో షటిల్స్ బెస్ట్. సో ఇది లూయిస్ లేక్. ఎంత బాగుందో చూడడానికి, ప్లజెంట్గా మౌంటైన్స్ మధ్యలో. అండ్ ఇక్కడ కెనాయింగ్ కూడా చేస్తున్నారు, స్మాల్ బోట్స్ లాగా ఉంది కదా. సో ఒక పెయింటింగ్ పిక్చర్ ఎలా ఉంటుంది, అంత బాగుంది. మాకు ఆ బోట్స్ తీసుకోవడానికి చాలా నచ్చింది. పిల్లలు కూడా అడుగుతున్నారు వెళ్దాము అనుకుంటే. మేము వెళ్ళింది సండే. సో అక్కడ వెళ్ళి అడిగాము, సో ఎంత క్యూ ఉంది, ఎంత టైం పడుతుంది అని. కొంచెం రష్ ఉండింది ఆ రోజు. సో మినిమం 1 hour అన్నా పడుతుంది అన్నారు. అండ్ మళ్ళీ బోట్ కూడా 30 minutes. సో ఇంకా అందుకని ఇంకా ఇవాళ కుదరదు అని ఇంకా జస్ట్ ఊరికే మేము అటు ఇటు తిరిగి ప్లేస్ ఎంజాయ్ చేసి అలానే వచ్చేసాము. ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్తే ఐ థింక్ అది ప్లాన్ చేయాలనుకున్నాము. ఎవరైనా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటే ముందే బుక్ చేసుకోండి, లేకపోతే అక్కడ అది చేసేలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. బికాజ్ అది చాలా బాగుంది చూడడానికి. అండ్ అది రిస్క్ కూడా కాదు, నార్మల్ కయాకింగ్. సో ప్లాన్ చేసుకోండి. స్లోగా వెళ్ళు. వాటర్ దప్పైంది నాన్న, వాటర్ తాగుతుంది.
హాట్ ఏం లేదు, నార్మల్ డ్రింకింగ్ అంతే. అమ్మ అక్కడికి వెళ్ళుకున్నాను, అది డేంజరస్. టచ్ వాట్? బర్డ్నా? మనం దగ్గరికి వెళ్తే బర్డ్ పైకి వెళ్ళిపోతుంది. యా, అవి వేరు ఇవి రావు. ఈ బర్డ్స్ వేరు అవి వేరు. అవి ప్యారెట్స్. మనం లాస్ట్ టైం వెళ్ళాం కదా, అవి హ్యాండ్ మీద పడ్డాయి కదా కదా. యా, ప్యారెట్ వచ్చి హ్యాండ్ మీద కూర్చుంటుంది. సో ఈ ప్లేస్ ఇలా చూసాము, కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి 1 అవర్. సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు షటిల్ వెళ్ళాము. నెక్స్ట్ స్టాప్ వచ్చి మొరైన్ లేక్కి. సో మొరైన్ లేక్ ఏమంటే చెప్పాను కదా ఇంతకుముందే, నో యాక్సెస్ టు పబ్లిక్. అంటే మన కార్లో వెళ్ళాలి అనుకుంటే అక్కడికి కుదరదు, ఓన్లీ షటిల్స్. సో అందుకే చూస్తే దారి అంతా కూడా ఓన్లీ షటిల్సే కనిపిస్తాయి. అందుకే ట్రాఫిక్ కూడా అసలు ఏం లేదు, చాలా పీస్ఫుల్గా గ్రీనరీగా. అసలు లేక్ లూయిస్కి దీనికి వేరే లెవెల్. లేక్ లూయిస్లో కొంచెం క్రౌడ్ ఉండింది, ఎందుకంటే పబ్లిక్ అంతా యాక్సెస్ ఉంటుంది కదా. బట్ మొరైన్ లేక్లో మాత్రం అసలు పబ్లిక్ యాక్సెస్ లేదు కాబట్టి చాలా క్రౌడ్ తక్కువ. సో అదే గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా వెళ్ళాలి. If you go a lot further along where the water's edge is and the rock pile and the beach there, so just go to the rock pile by the water's edge. You can sit and relax there. You can go up the rock pile a little bit, take good photos, and it's a little bit more relaxing because you're away from a little bit more of the crowd. This won't be as busy as Lake Louise. Yeah, this is a totally different vibe. సో గైడ్ అదే ఎక్స్ప్లెయిన్ చేశాడు. లేక్ లూయిస్, మొరైన్ లేక్ వింటర్ టైంలో ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. సో మేము స్కేటింగ్ కూడా, మొత్తం ఐస్ అయిపోయి ఉంటుంది, మేము స్కేటింగ్ కూడా చేస్తాము అని. అండ్ అలానే ఈ మౌంటైన్స్కి అక్కడ మిడిల్లో వైట్గా ఉంది కదా స్నో లాగా, సో అక్కడ కొంతమంది స్కీయింగ్ కూడా చేస్తారు వింటర్లో. అది డేంజరస్, పడని వాళ్ళు కూడా ఉన్నారు, బట్ చేస్తారు అని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే అన్ని షటిల్సే ఉన్నాయి. సో అసలు క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ వెహికల్స్ యాక్సెస్ లేవని. షటిల్స్లోనే రావాలి కదా, సో అందరూ రారు. సో చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉన్నింది. కానీ అతను చెప్పాడు వాటర్ లెవెల్ ఇక్కడ తక్కువ ఉంది ఈ వీక్ అని. సో వీక్ కూడా చేంజ్ అవుతుందంట కలర్, సన్ బట్టి వాటర్ కలర్, వాటర్ లెవెల్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ వీక్ ఇలా ఉంది అని చెప్పాడు. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ కూడా పర్సనల్ కనోయింగ్ ఉంది, బట్ చేయడం లేదు ఎవరు, ఎందుకంటే చిన్నగా ఉంది. సో జస్ట్ ఇలా ఎంజాయ్ చేయొచ్చు అని ఎవరు చేయట్లేదు. సో ఇక్కడ కిడ్స్ అందరు కూడా రాక్స్ తీసుకొని ఆడుకుంటున్నారు. అండ్ స్విమ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ జస్ట్ మేము అయితే మాత్రం జస్ట్ 1 అవర్, అక్కడ 1 అవర్ స్టాప్. సో 1 అవర్ కూర్చొని ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు, జస్ట్ చూస్తూ ఉన్నాం అంతే. కోల్డ్ ఉందా? ఆహా, సరే జాగ్రత్త, అంతే అక్కడే ఉండండి. ఓకే, మొరైన్ లేక్లో 1 అవర్ స్టాప్ అయిపోయింది. ఇంకా బ్యాక్ వెళ్ళిపోయాము. ఎర్లీ డిన్నర్కి బాన్ఫ్ డౌన్ టౌన్కి వెళ్ళాము. మళ్ళీ ఇది డిన్నర్ అయ్యాక బాన్ఫ్ గండోలాకి వెళ్ళాలి. సో గండోలాకి వెళ్ళాలంటే టైం పడుతుంది, డిన్నర్ చాలా లేట్ అయిపోతుంది కిడ్స్ కానీ. సో ఎర్లీగా వచ్చేసాము. ఈ రెస్టారెంట్లో తిన్నాము, బాస్ కిచెన్ అని, చాలా బాగుండింది. యాక్చువల్లీ డౌన్ టౌన్లో అన్నీ బాగున్నాయి రెస్టారెంట్స్. నెక్స్ట్ స్టాప్ గండోలా, బాన్ఫ్ గండోలా. సో ముందే బుక్ చేసుకున్నాం ఇవి. సో ఈ టైంకి వెళ్ళాలి అంటే 7:30 అరౌండ్. సో వెళ్ళాం మేము. సో ఒక్కొక్క దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ, బట్ మ్యాక్స్ 4 మెంబర్స్ కూర్చోవచ్చు. సో మా ఫ్యామిలీ 4 ఉన్నాము. సో మాకు సపరేట్గా ఒకటి ఇచ్చారు. సో మా నెక్స్ట్ టర్న్ ఐరా, ఇషా మాత్రం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే డే అంతా లేక్స్ అని. బట్ ఇవాళ యాక్చువల్లీ లేక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాటర్లోకి కూడా వెళ్ళారు, డ్రెస్ కూడా చచ్చిపోయింది ఇష్యూది. సో ఇది నెక్స్ట్ యాక్టివిటీ. సో వాళ్ళకి ఇలాంటివి ఇష్టం లేక్స్ కంటే. సో వాళ్ళు ఫుల్ ఎగ్జైటెడ్లో ఉన్నారు అండ్ ఎంజాయ్ కూడా చేశారు బాగా.
Ishu ready? They're closed. Ishu ready? ఎక్కడికి వెళ్తున్నావు? Up on the mountain. సరే దీన్ని ఏమంటారు? ఏమంటారు కన్నమ్మా? గంతల్లా కాదు, గండోలా. గండోలా. రెడీ? ఓకే ఓకే. సో పైకి వెళ్తున్నాము. ఇప్పుడు మీకు చూస్తే 2 లైన్స్ ఉన్నాయి, ఒకటి వచ్చే వాళ్ళది, ఒకటి వెళ్ళే వాళ్ళది. సో సపరేట్గా చాలా చిన్నగా వెళ్తాము. చూడ్డానికి స్టార్టింగ్ ఫాస్ట్ అయింది కానీ చాలా స్లోగా వెళ్తాము. ఇది టోటల్ 7000 feet హైట్లో ఉంటుంది. సో ఒక్క రౌండ్ వెళ్ళడానికి అంటే మనం కింద నుంచి పైకి వెళ్ళడానికి 8 minutes అవుతుంది ఒక రైడ్. సో మళ్ళీ రావడానికి 8 minutes. సో టోటల్ 16 minutes జర్నీకే సరిపోతుంది. సో అంత స్లోగా వెళ్తుంది. సో సేఫ్గానే ఉంటాయి మోస్ట్లీ. సో కంగారు పడాల్సిన అవసరం ఉండదు, చాలా స్లోగా వెళ్తాము. అండ్ వెళ్ళే వ్యూ, వచ్చే వ్యూ మాత్రం చూడ్డానికి చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి చూడ్డానికి పైన చాలా బాగుంటుంది. డాన్స్ చేస్తున్నావా? డాన్స్ పైన ఇక్కడ పైకి వచ్చాక వ్యూ 360 degreesలోనూ వ్యూ ఉంటుంది. అక్కడ పైన రిఫ్రెషింగ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి కావాలంటే. సో చాలా టైం స్పెండ్ చేయాలనుకుంటే కూడా పైన చేయొచ్చు. ఈవెన్ షాపింగ్స్ కూడా ఉన్నాయి పైన. జస్ట్ వెళ్ళి చూడి రావడానికి కూడా జస్ట్ రావచ్చు. 2 hours ఇస్తారు మనకు అక్కడ. లైక్ ఇప్పుడు మీరు 7:30కి వెళ్తే 9:30 వరకు ఉండొచ్చు అన్నట్టు టైం స్లాట్స్ ఇస్తారు. సో ఆ 2 hours మీరు ఉండాలనుకుంటే ఎంతసేపు ఉండొచ్చు. 30 minutesలో కూడా చూసేస్తే వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు. సో విండీ ఉండింది, చాలా చాలా పైకి వెళ్తాం కదా, విండీ ఉండింది. బట్ ఎక్కువ చలి లేదు, విండ్ మాత్రం చాలా ఉండింది, సన్ ఉండింది. బ్యూటిఫుల్ వ్యూ. సో అలా చూస్తూ ఉంటే అక్కడ ఒక ర్యామ్ కనిపించింది. సో అంత హైట్లో అంత పైన ర్యామ్ కనిపించేసరికి ఇంకా పిల్లలు అయితే ఇంకా ఈషు ఇంకా దాని వెనకాలే ఉన్నింది. మేము పైన ఉన్నంతసేపు అటు వెళ్తే ఇటు వెళ్తే అది దాన్ని ఏం చేస్తుంది, అది ఎందుకు ఉంది అక్కడ. Oh, it's looking at all of us. Oh, it looks We good. had so much fun. I enjoyed it. I hope you enjoyed it too. Thank you for watching. Please like and subscribe to our channel.